ఊళ్ళల్లో ఉన్న జనం అందరూ అడవిలోకి వెళ్ళిపోయారంట. అడవిలోకి వెళ్ళిపోతే అందరికి వాక్యం చెప్తున్నాడు పైన నిలబడి. ఆ ప్రజలట ఆహారం మర్చిపోయారంట, నీళ్లు తాగడం మర్చిపోయారంట, వింటూనే ఉన్నారంట ఆయన మాటలు. హల్లెలూయా! ఆయన మాటలు ఎంత మధురమైనవి, ఆయన పలుకు ఎంత మధురమైంది, ఆయన మాట ఎంత స్వచ్ఛమైంది అనుకున్నారు. ఆ మాటలో ఏ ఒక్క పొరపాటు ఉండదండి. ఆ మాటలో పగ ఉండదు, ఆ మాటలో ద్వేషం ఉండదు. ఆయన మాట్లాడితే చాలు మనం బాగైపోతాము. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు ఆయన. ఒకసారి యేసు ప్రభువు అరెస్ట్ అయిన తర్వాత మరి యేసు ప్రభుని పట్టుకొని ఆయన అరెస్ట్ చేస్తే పేతురు గారు చలిమంట కాసుకుంటున్నాడు. వాళ్ళందరికీ భయం పుట్టింది, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు, యేసు ప్రభుని అరెస్ట్ చేశారు కదా, మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా చంపేస్తారని శిష్యులందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. పేతురు కూడా దగ్గరలో ఉండి యేసయ్యకి ఏం జరుగుద్దో చూద్దామని ఆ భవనంలో తీర్పు జరుగుతుంది. తెల్లవార్లు తీర్పు తీర్చారు. ఆయన నిద్ర లేకుండా బయట చలిమంట కాసుకొని కూర్చుంటే ఎవరెవరు ఆయన శిష్యులు ఎక్కడెక్కడ ఉన్నారని వారు గస్తీ తిరుగుతూ వారు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించి అందరినీ వెతుకుతున్నారు ఆయన శిష్యులు ఎక్కడ ఉన్నారని. శ్రీరా చూస్తే ఆడ మంట కాగుతుంటే ఒక చిన్నది చూసిందంట, చాలా మంది చూస్తున్నారంట. నువ్వెవరు అని అడిగితే మాట్లాడట్లేదంట. యేసు నీకు తెలుసా అంటే నాకు తెలియదు అంటాడంట. పైకి నాకు తెలుసు అంటే ఏమవుతాడు, ఈయన కూడా తీసుకెళ్ళాలో పడేసి కొడతారని. పైకి ఏమంటాడు, నాకు తెలియదు. 3.5 సంవత్సరాలు తిరిగిండి ఆయన బట్టి పేతురు గారు, గొప్ప మంచి పేతురు గారు. ఏమన్నాడు అంటే బతుకున్నప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అన్నాడు, నువ్వు చచ్చిపోతే నీతో చచ్చిపోతా అన్నాడు. ఆయన రొట్టెలు పెడితే తిన్నాడు, చేపలు పెడితే తిన్నాడు, అద్భుతాలు చూసిండు, ఆశ్చర్యకార్యాలు చూసిండు. ఆఖరికి వచ్చేటప్పటికి యేసు అంటే ఎవరు నాకు అంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అవునా నువ్వు పైకి అట్లుంటున్నావు కానీ నీ పలుకే చెప్తుంది నువ్వెవరో అని. దేవుని స్తోత్రం చెప్పండి. మన పలుకంట యేసయ్యని చూపించాలా. దేవుని స్తోత్రం. మనం మాట్లాడితే ప్రభువు కనపడాలి, అలాగుండాలి. యేసు ప్రభు అబద్ధం ఆడినా కూడా ఆయన మాట నువ్వు యేసుకు చెందిన వాడివే అని పట్టించిందంట. దేవునికి స్తోత్రం. పోయి నాకు యేసు తెలియదంటావా, నీ పలుకే చెప్తుంది నువ్వెవరో. ఈరోజు నీ మాట ఏం చెప్తుంది, నీ క్రియలు ఏం చెప్తున్నాయి, నీ నడకలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి, ప్రకటిస్తున్నాయి. ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప కాబట్టి నువ్వే పని చేసినా నీలో యేసు కనపడాలి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప యేసుని గురించి ఆ పెద్ద ఆయన విన్నాడు, 100 మందికి యజమాని విన్నాడు. యేసుని గురించి విని డైరెక్ట్గా